ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించినటువంటి కేసు. ముఖ్యంగా దీంట్లో ఈ మొదటి నిందితుడు నాగరాజు అనే ఇతను రెంటచింతల మండలం, ఇతను వినుకొండ గుంటూరు ఏరియాస్ నుంచి కొన్ని మోటార్ సైకిల్ తీసుకొచ్చి దొంగతనంగా ఇక్కడ ఉన్నటువంటి అతని స్నేహితుడు కృష్ణకి ఇవ్వటం, కృష్ణ వాటిని లోకల్లో డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా ఈ విధంగా 4 పల్సర్ వెహికల్, అన్నీ కూడా కాస్ట్లీ వెహికల్స్, 4 పల్సర్ బండ్లు, ఒక బుల్లెట్ బండి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి తీస్తే ఈ కృష్ణ వ్యక్తి ఇక్కడ లోకల్లో డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు మన వాళ్ళకి ఈ లోకల్ వ్యక్తి దగ్గర ఒక బండి అనుమానాస్పదంగా కనిపిస్తే దాన్ని మన వాళ్ళు కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇది రెంటచింతలకు సంబంధించిన నాగరాజు అనే అతను అమ్మినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ నాగరాజుని తీసుకొచ్చిన తర్వాత ఈ నాగరాజు గతంలో చేసినటువంటి దొంగతనానికి సంబంధించిన 5 బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది. అందాజా వీటి విలువ కలవి. ఇవన్నీ కూడా యాక్చువల్గా కొత్త బండ్లు, వీళ్ళు సెలెక్టెడ్గా చేస్తూ ఉన్నారు, బుల్లెట్ అండ్ పల్సర్లు మాత్రమే చేస్తూ ఉన్నారు. సో వాటిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం పంపిస్తూ ఉన్నారు. ఈ కేసులో మిర్యాలగూడ సిఐ గారు, మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున, వాళ్ళ ఎస్ఐలు హరీష్ రెడ్డి అండ్ రాంబాబు, వాళ్ళ సిబ్బందితో సహా ఒక చిన్న అనుమానం మీద ఒక మంచి కేసుని వాళ్ళు ఛేదించినందుకు జిల్లా ఎస్పీ గారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.